యా టెల్ మీ సార్. బాబు నువ్వు మా వాడిని అటు తీసుకెళ్ళి కాస్త హెచ్డి టీవీలు చూపించా. షూర్ సార్, ప్లీజ్ కమ్ కమ్ ఇన్. నువ్వు ఆగమ్మా, మనం వేరే చూద్దాం. టీవీ సెలెక్ట్ చేయాలి కదా సార్. నువ్వు వెళ్ళి టీవీలు చూడరా, మేము వేరే చూస్తాం. వెళ్ళు. మీతో సెలెక్ట్ చేయించడానికి నేనున్నాను కదా సార్, రండి. నువ్వురా. హైదరాబాద్లోనే ఇది బెస్ట్ టీవీ షోరూమ్ సార్. ఈ టీవీ షోరూంలో మనమే బెస్ట్ సేల్స్ మ్యాన్ సార్. ఏ ఏంటాడు అలా వెళ్ళిపోతాడు? ఏంటాడు టీవీ కొనలేదు, గ్రైండర్ కొనలేదు, మిక్సర్ కొనలేదు, అలా వెళ్ళిపోతాడండి. సార్ చెప్పండి సార్. ఏదో ఒకటి త్వరగా ఇచ్చేయండి ప్లీజ్. కూరగాయలు కొనడానికి వచ్చారా సార్? టీవీ సార్, టీవీ కొనడానికి వచ్చారు. చూడమ్మా, పెద్దవాడిని చెబితే ఓ తప్పు, చెప్పకపోతే ఓ తప్పు. తప్పని మీరే అంటున్నారు కదా అంకిల్, చెప్పొద్దు. అలా కాదమ్మా, నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని ఆయన. చిచిచి నేనా? నో నో నో. అబద్ధాలు ఆడకమ్మా. నువ్వు కాఫీ షాప్ ముందు సిగరెట్ తాగడం నేను కళ్ళారు చూశాను. ఓ అదా, అది నా ఫ్రెండ్ టేస్ట్ చేయమంటే స్మోక్ చేశాను. బ్లాక్ అస్సలు బాగలేదు. అది టేస్ట్ చేస్తున్నట్లేదమ్మా, నువ్వు రింగులుగా పొగదలుతున్నావు. మనం టీచర్స్ ఫ్యామిలీస్ అమ్మా. నువ్వు పెళ్ళైందని అలా ఆరు బయట కూర్చొని నువ్వు సిగరెట్ తాగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రేపు పిల్లలు ఏమవుతారు? ఏ పిల్లలు అంకిల్? మీ స్కూల్ పిల్లలా? నీకు పుట్టపోయే పిల్లలు. ఓ ఆయన బయట ఎందుకమ్మా తాగడం? నీకంతగా తాగాలనిపిస్తే గుట్టుగా ఇంట్లో తాగు. నోరు మీవే. అసలు తాగడమే తప్పు అంటుంటే నువ్వు ఇంట్లో తాగు, బాత్రూంలో తాగని ఏమిటిది? వైల్డ్ లైఫ్ సార్, QLED కలర్స్ చూడండి. సాంగ్ సార్, సన్నీ లియోన్. న్యూస్ సార్, వాయిస్ క్లారిటీ వినండి. స్పోర్ట్స్. ఛానల్ వెనక్కి పెట్టు, వెనక్కి. హైదరాబాద్ శివార్లలో ఓ యువతి హత్యకు గురైంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం మీనాక్షి అనే అమ్మాయిదిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఈ హత్య గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఈ రోజు ఉదయం నగర శివారుల్లో ఒక యువతి మృతదేహం లభించింది. దగ్గరలో ఉన్న స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ యువతి పేరు మీనాక్షిగా గుర్తించారు. ఈ యువతికి సంబంధించిన మిగతా వివరాలను చెప్పండి. మీనాక్షి ఏమవుతారు? హస్బెండ్ సార్. రే అమ్మాయి డెడ్ బాడీ చూపించు. రండి సార్. మీ తాలూకేనా? అక్క, నేను అవిన్ మాట్లాడుతున్నా. అరే ఏమైందిరా? ఇప్పుడే టీవీలో న్యూస్ చూశాను. అదే హాస్పిటల్లోనే ఉన్నాము. నాన్నకు చుట్టాలు అవి చేసిన ఫోన్లు ఇవ్వద్దు అన్నాడు సుందర్. సుందర్ ఎక్కడున్నాడు? డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి వెళ్ళాడు. నేను ఈ తర్వాత చేస్తాను. బాబు, మీరేనా ఫ్యామిలీ? అవును. రండి. పంచనామా చేయాలి.
మీకోసమే వెయిటింగ్. పంచనామా అంటే పోస్ట్ మార్టం. పోలీసులు ఫ్యామిలీ ప్రెజెన్స్లో జరుగుతుంది. మర్డర్ కదా. అసలు ఏమైందండి? మర్డర్ ఏంటి? అవన్నీ మాకు తెలియదు సార్. మీరు వెళ్ళి ఎస్ఐ గారిని కలవండి. వెళ్ళండి. ఏ ఛానల్లో? మీనాక్షి చనిపోయింది కదా సార్, తన తాలూకా. పదండి. నమస్తే సార్. ఒరే ఈడు మీడియా ఏంట్రా? ఆ సాయంకాలం పత్రిక రిపోర్టర్ ఏడు. అదే సార్, అదే. ఏమవుతావు? హస్బెండ్ సార్. అసలు అటు ఎందుకు వెళ్ళింది? ఎన్ని గంటలకు వెళ్ళింది? సార్ అదేంటంటే నాకు నిజంగా ఒరే నీకు ఆయిల్ తెమ్మని చెప్పి అన్నాళ్ళయిందిరా. ట్రై చేస్తున్నాను సార్. రేర్ ఆయిల్ కదా, దొరకడం కష్టం అవుతుంది. ఏం చేస్తూ ఉంటావు? గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. ఒరే ఆ కాకినాడ ఇస్నాథ్ శాస్త్రి దగ్గర ఉందని చెప్పావు కదరా. అవును సార్, ఆయన దొరకడమే కష్టం అవుతుంది సార్. ఏ ఆయిల్ సార్? ఆయుర్వేదిక్ ఆయిల్, హెయిర్ ఫాల్ అవ్వకుండా. ఎవడరా నువ్వు? ఫ్రెండ్. పడిపో. చెప్పు. కొద్ది రోజుల క్రితమే తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి? నాకు ఇష్టమైన వాడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్. లేచిపోయిందా? మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? సార్ లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తా సార్? నేనే వెతుకున్నా. ఫోన్ ఎత్తు ముందు. నానా ఎలా ఇంట్లో ఉన్నావా? లేదు నాన్న, నేను స్కూల్లో ఉన్నా. ఈ టైంలో స్కూల్ ఏంట్రా? ఏదో అర్జెంట్ పని ఉంటే వచ్చాను నాన్న. సరే, కోడలు ఎక్కడుంది? ఇంట్లో ఉన్నానా? నేను మీటింగ్లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తా. సరే, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయించు. ఉంటా. సరే. ఆ ఫోన్ ఇలాగి. మీ నాన్న? అవును సార్. లేచిపోయిందని చెప్తున్నావు. నువ్వు నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్, నేను ఎందుకు అబద్ధాలు ఆడతాను? నా ముందే ఫోన్లో ఇప్పుడే అబద్ధాలు ఆడావు కదా. నాన్న సార్ హార్ట్ పేషెంట్, విషయం చెప్పలేను కదా. నమస్తే సార్. నమస్తే. మీనాక్షి పేరెంట్స్ సార్. సార్ నా ఫోన్ సార్. ముందు రైటర్ దగ్గరికి వెళ్ళి నీ ఇంటి అడ్రస్, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నీ స్కూల్ అడ్రస్, మీ ఆవిడ నువ్వు చివరిసారికి ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, టైము అన్ని డీటెయిల్డ్గా ఇచ్చిరా. వెళ్ళు. సార్ ఏమ్మా మీ అల్లుడికి అమ్మాయికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేదండి, పెళ్ళి కొద్ది రోజులే అయిందండి. మరి లేచిపోయింది అంటున్నాడు. మీరు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేశారా? అలాంటిదేం లేదండి, అమ్మాయి అలాంటిది కాదు సార్. తను మీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడింది? చాలా రోజులైంది సార్. అదేంటి అని అడిగితే మీ అమ్మాయి కనిపించట్లేదు, ఒకసారి వచ్చేళ్ళండి అని అల్లుడు గారు చెప్తే వచ్చాం సార్. అప్పుడు మీ అమ్మాయి ఇంట్లో ఉందా? లేదండి, నాకెందుకు అనుమానంగా ఉందండి. దేనికి? ముందేమో లేచిపోయిందన్నాడు, ఇప్పుడు ఏకంగా చచ్చిపోయింది అంటున్నాడు. మీరేదో న్యాయం చేయాలి సార్.
ఇంట్లో ఎవరెవరు ఉంటారా? అమ్మగారు అయ్యగారు ఉంటారండి. అమ్మగారు ఇక్కడ ఉంటున్నారా, ఊరెళ్ళారా? ఇక్కడే ఉంటున్నారండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? రోజు ముగ్గేస్తారండి, పాలు వేయించుకుంటారండి. ఏమైందండి అమ్మగారికి? పాలు నువ్వేస్తావా, వేరే వాడు వేస్తాడా? వేరే వాళ్ళు వేస్తారండి. ఇలాంటి తీసుకురాపో. అలాగేనండి. ఏయ్, ఆయ్, ఆడేవాడిని ఎక్కడేసుకుని ఉన్నాడు? మా అబ్బాయి అండి. ఆహా, నువ్వు పో. అలాగేనండి. నేను అపార్ట్మెంట్ సెక్రటరీనండి. వీళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? నాకు తెలియదండి. ఈ ఇంట్లో సార్ ఎంతమంది ఉంటారు? నేను ఒక్కడే ఉంటానండి. ఏ ఇంకా పెళ్లి కలదా? అంటే చేసుకోలేదండి. సార్ రండి సార్, రండి రండి. సార్ ఇది చూడండి సార్. రే ఫ్రిడ్జ్ జరపండి రా. ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు ఎవరు ఇక్కడేం టచ్ చేయొద్దు. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళ ఆవిడ ఉందని అంటున్నారు సార్. ఇక్కడ చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇదేదో తేడాగా ఉంది సార్. సార్ ఇది చూడండి సార్. ఈ లెక్కల మాస్టర్ గారు మీరు అనుకున్నంత అమాయకుడు కాదు. పెళ్ళాన్ని చంపేశాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్జెంటుగా అరెస్ట్ చేయండి.